హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్, పుల్కా, రాగి సంగటి వీటిలోకి చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కుర్మాని మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. 1/2 kg చికెన్ తీసుకొని ఉప్పు వేసి బాగా వాష్ చేసేసుకున్నానండి. నీళ్ళన్నీ బాగా పిండేసి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి బాగా ఇలా క్రష్ చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది మంచి కలర్ వస్తుందండి, అందుకని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. అలాగే 100 గ్రామ్స్ పెరుగు వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా. ఇది ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం కారం వేసుకోనండి. నాన్ వెజ్ రెసిపీస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ని ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే వాసన అనేది ఉండదండి. చూడండి, ఇలా బాగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. మీకు కనుక ఎక్కువ టైం ఉంటే ఒక 1 అవర్ ఇలాగే పక్కన పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ అయితే 4 వేసుకోండి, నేను పెద్ద సైజు 2 తీసుకున్నాను. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆనియన్స్ దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. ఇవి మంచి కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడే చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి తీసి ఒక పేపర్లో వేసేసుకున్నా. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇవి పక్కన పెట్టేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నా. బటర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి. బటర్ కరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నా. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, అనాసపు, స్టోన్ ఫ్లవర్ అన్నీ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయి. మనం ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకున్నా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. చికెన్లో వాటర్ వస్తాయి కదా, అవన్నీ ఇనికిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఆనియన్ ఇవి చల్లారిపోయాయండి. ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని
బరకగా గ్రైండ్ చేసేసుకున్నాం, మెత్తగా చేసుకోకండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకుంటే ఇలా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఘాట్లు పెట్టకుండా ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకున్నా. అలాగే ఆనియన్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకున్నా. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇదంతా బాగా కలుపుకున్నా. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ నీళ్లు వేసేసుకున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నా. ఇదంతా బాగా కలిపేసుకున్నా. ఈ టైంలోనే ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే వేసుకొని కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి చిక్కటి గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుందండి. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నా. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.